అందరికీ నమస్తే అండి. అనసూయ అండ్ శివాజీ గారికి మధ్య జరిగిన ఇష్యూ, సరే వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన ఇష్యూ అనే కంటే శివాజీ గారు మాట్లాడిన ఒక కాంట్రవర్సీ అంశాన్ని అనసూయ గారు తన నెత్తి మీద వేసుకొని తను దాని మీద ఓవర్గా రియాక్ట్ అయ్యారు. అలాగే గాయని చిన్మయి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యి అదంతా ఇష్యూ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ జనసేన పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ నాగబాబు గారు నిన్న దాని మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. తన ఫేస్బుక్, తన సోషల్ మీడియా ఖాతాల్లో రిలీజ్ చేశారు. నిజానికి నాగబాబు గారికి ఈ ఇష్యూలో దూరకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీ, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన పూర్తిగా సినీ రంగానికి చెందిన వ్యక్తి అయితే ఓకే. అయినా ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్లో మాట్లాడకుండా ఉండాలి. ఆ ఫ్యామిలీ బ్రాండ్, ఆ ఫ్యామిలీ వాల్యూ కాపాడాలి. సో దానికి ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్లో ఆయన కూడా కల్పించుకోవడం వల్ల ఆయన ఇంకా సోషల్ మీడియా స్టార్ అనేటట్టు పేరు పడతాడనమాట. అందులోకి ఈ ఇష్యూలో పర్టికులర్గా శివాజీ గారు మాట్లాడిన అంశంలో శివాజీ గారికే మద్దతు వస్తుంది. ఈవెన్ సగటు తెలుగు కుటుంబంలో మహిళలు కూడా శివాజీ గారు చెప్పిన దానిలో తప్పే ఉంది, మంచి బట్టలే కదా వేసుకోమని చెప్పారు, ఈ రోజుల్లో మంచి బట్టలు వేసుకోమని చెప్పడం కూడా తప్పేనా అని మేబీ ఆయన చెప్పిన ఒక 2 పదాలు తప్పే. అది ఆయన కూడా చెప్పాడు, అవును నేను నా ఇంటెన్షన్ కరెక్టే, కానీ ఒక 2 పదాలు నేను తప్పుగా వాడాను కాబట్టి అది నేను వాడకుండా ఉండాల్సింది అని చెప్పి ఆయన కూడా రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పాడు. ఆయన వాడిన 2 పదాలు తప్పే, కానీ ఓవరాల్గా ఆయన చెప్పిన సందేశం మంచిది, అందరూ ఫాలో అయితే మంచిది. మీరు సినిమాల్లో ఎటువంటి గుడ్లైనా వేసుకోవచ్చు, కానీ బయట పబ్లిక్ లైఫ్లో మాత్రం పబ్లిక్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు మాత్రం సరైన బట్టలు వేసుకోవడం ఆచారం, సాంప్రదాయం, ధర్మం. కనీసం లేదు మాకు నచ్చినట్టు మేము వేసుకుంటాం అంటే వచ్చిన కామెంట్లని యాక్సెప్ట్ చేయాలి. మాకు నచ్చినట్టు మేము వేసుకుంటాం, సగమే వేసుకుంటాం అన్నప్పుడు చూసేవాళ్ళు రకరకాలుగా రియాక్ట్ అవుతారు, దాని అందరికీ యాక్సెప్ట్ చేయాలి. ఈ విషయం అనసూయ గారికి తెలీదా? అనసూయ గారు అటువంటి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ఆమెకి ఎంతమంది కామెంట్ చేయాల? సో ఆమె బట్టలు వేసుకోవడం ఆమె ఇష్టమైనప్పుడు చూసేవాళ్ళు కామెంట్ చేయడం వాళ్ళ ఇష్టం. అందులో ఎక్కడైనా శృతి మించినా, పరిమితి దాటినా మేబీ చట్టపరంగా తప్పు అయితే యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఈ మొత్తం విషయంలో నాగబాబు గారు అతిగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఆయన పోస్ట్ చేసిన తర్వాత కామెంట్లు చూసాం, మీరు కూడా ఒకసారి పక్కన కామెంట్లు చూడండి. నెగిటివ్ కామెంట్లు మొత్తం ఆల్మోస్ట్ నేను చూసినప్పటికైతే 200లకు పైగా కామెంట్లు వచ్చాయి. అందులో 95% కామెంట్లు అన్నీ నెగిటివే. శివాజీ గారికి మద్దతు ఇస్తూనే వచ్చారు, నాగబాబు గారినే తిడుతున్నారు, ఆయన్నే తప్పు పడుతున్నారు. సో పర్టికులర్గా ఈ ఇష్యూలో మాత్రం నాగబాబు గారు రెస్పాండ్ అవ్వడం అనవసరం. ఒకవేళ రెస్పాండ్ అయినా తను ఒక పెద్దరికంగా శివాజీ చెప్పిన దానిలో తప్పే ఉందమ్మా, మంచి బట్టలు వేసుకోమన్నాడు కదా, మీరు అలా ఉంటే మంచిదే కదా అని ఒక పెద్దరికంగా చెప్పాల్సింది పోయి స్త్రీలకు ఆ స్వేచ్ఛ లేదా? స్త్రీలకు ఆ స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు ఎలా పడితే అలా బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సమాజంలో చూసే వాళ్ళందరూ మంచోళ్ళు, మంచితనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చూసేవాళ్ళు రకరకాలుగా ఉంటారనేది కూడా నాగబాబు గారికి తెలియాలి. మేబీ ఆయన అంటే ఒక ఎమ్మెల్సీగా ఆలోచించినప్పుడు, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆలోచించినప్పుడు ఈ ఇష్యూలో, ఈ కాంట్రవర్సీలో ఆయన దూరకపోవడమే మంచిది. అది శివాజీ గారు మాట్లాడారు, మహిళా కమిషన్కి వెళ్ళారు, సమాధానం చెప్పారు. మహిళా కమిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు ఏమన్నారు? నా మీద ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఒక చిన్న విషయాన్ని పట్టుకొని నాకు సన్నిహితంగా నాతో బాగుండే వాళ్ళు కూడా కుట్రలు చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారో నాకు తెలుసు అన్నారు. అది నిజమే. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఈ విషయం మీద స్పందించడం చూస్తుంటే ఈ విషయంలో ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో, తెర వెనక ఒక స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఈ ఇష్యూ జరిగినప్పుడు మన ఛానల్లో వీడియో చేసాం, ఆ తర్వాత చేసాం. ఇంకా నేను ఈ 2 రోజులు వీడియో చేయడం వదిలేశాను, ఎందుకులే ఇష్యూ మీదని. మళ్ళీ నాగబాబు గారు రెస్పాండ్ అవ్వడం తప్పు కాబట్టి ఆయన స్థాయి ఇది కాదు. ఆయన స్థాయి ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఒక ఎమ్మెల్సీ, ఒక పార్టీలో కీలకమైన రాజకీయ వ్యవహారాల నాయకుడు. సో దానికి తగ్గట్టు ఆయన ఉండాలి. ఆ డిగ్నిటీ, ఆ ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి, ఆ స్థాయి మెయింటైన్ చేయాలి. అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరికో ఇద్దరికి మధ్య జరుగుతుంది, పోనీ అలా జరిగిందని ఆయన మాట్లాడాలన్నా, మంచి బట్టలు వేసుకోమనడం తప్పు కదా, ఈ రోజుల్లో అది కూడా తప్పు అయిపోయిందే అని బాధపడుతున్నారన్నమాట జనం. ఈ రోజుల్లో మీరు మంచి బట్టలు వేసుకోండి పబ్లిక్లోకి వచ్చినప్పుడు అని చెప్పడం తప్ప, లేదు మాకు నచ్చినట్టు మేము వేసుకుంటామని అంటారు. అలా వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చే రియాక్షన్ కూడా తట్టుకోవాలి. వచ్చే కామెంట్స్ని, వచ్చే రియాక్షన్ని తట్టుకునే శక్తి ఉన్నప్పుడు, ఆ మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఏముంది నేను చూపించాను, వాళ్ళు చూశారు, వాళ్ళు మాట్లాడారు, వాడు మాట్లాడింది హట్ చేస్తే ఓకే. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు వెళ్తున్నప్పుడు కామన్గా ఈవిటీజింగ్ చేస్తారు, లేదా ఏదో ఒక సెటైర్ వేస్తారు, ఫన్నీ డైలాగ్ వేస్తారు, లేదా ఏదో ఒక కామెంట్ చేస్తారు. ఈ కామెంట్ని కొంతమంది పొగట్టుగా తీసుకుంటారు, కొంతమంది నువ్వు నన్ను తిడతావా,
ఆగు నువ్వు ఈవ్ టీజింగ్ చేస్తున్నావు కేసు పెడతా అంటారు. అది వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ వచ్చే కామెంట్ని వాళ్ళు ఎలా తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. ఇక్కడ మాట్లాడేవాడు శృతి మించి మాట్లాడా, హద్దుల్లో ఉండి మాట్లాడా, ఏమైనా అసభ్య పదజాలం వాడా అనే దాన్ని బట్టి వాడి మీద చర్యలు ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి కామెంట్లు వస్తాయి. కాబట్టి దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అది చెప్పాల్సింది పోయి శివాజీ గారిని తప్పుపడడం వలన, అంటే అనసూయ గారు శివాజీ గారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వారు ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు అనసూయ గారికి సపోర్ట్గా నాగబాబు గారు మాట్లాడాల్సి వచ్చిందా? అంటే జబర్దస్త్ టీం అంతా ఏకమైపోతున్నారు ఈ విషయంలో కాదు కదా. సో అందుకని ఈవెన్ నాగబాబు గారు ఫేమస్ అవ్వడానికి కారణం జబర్దస్తే, అనసూయ గారు ఫేమస్ అవ్వడానికి కారణం జబర్దస్తే. నిజానికి ఈ ఇష్యూలో అనసూయకి సంబంధం లేదు. సరే, అనసూయ వచ్చారు, ఇప్పుడు అనసూయకి సపోర్ట్గా నాగబాబు వచ్చారు. కానీ అనసూయ సోషల్ మీడియా ఖాతాల్లో చూసినా, నాగబాబు సోషల్ మీడియా ఖాతాల్లో చూసినా ఈ పోస్టుల మీద శివాజీకే మద్దతు వస్తుంది. కాబట్టి శివాజీ ప్రస్తుతానికి తగ్గున్నాడు అంతే.